వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవి. డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ఎక్కువగా అంగస్తంభన సమస్యలు చూస్తుంటాం. అలాంటి వారికి షాక్ వేవ్ థెరపీ ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం వచ్చేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ మరియు సెక్సాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, ఎక్కువగా కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్యలు చూస్తూ ఉంటాం. అట్లాంటి వాళ్ళకి షాక్ వేవ్ అనేది బెస్ట్ అంటున్నారు. అసలు వాళ్ళలో ఈ సమస్య రావడానికి కారణం ఏంటి? ఈ షాక్ వేవ్ ఎట్లా ఉపయోగపడుతుంది సార్? సో డయాబెటీస్లో 100% అంటే 100 మంది డయాబెటీస్తో బాధపడుతుంటే వాళ్ళలో 60% ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందండి. సో ఎందుకు అంటే దిస్ ఎ క్లియర్ కట్ ఐడియా దట్ డయాబెటీస్ రిడ్యూస్ ద బ్లడ్ ఫ్లో టు ద పెనిస్ అన్నమాట. ఓకే, అంగానికి ఏదైతే బ్లడ్ ఫ్లో ఉంటుందో ఈ బ్లడ్ ఫ్లోని ఇబ్బంది పెట్టే ఈ కెమికల్ చేంజెస్ అన్నీ జరుగుతాయి. సో ఈ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వల్ల ఇది అంగంలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. సో దాంతో అంగస్తంభన లోపాలు అనేవి వస్తాయి. ఎప్పుడు అంగస్తంభనం ఎప్పుడు జరుగుతుంది? మన కోరికకి తగ్గట్టు అంగంలోకి బ్లడ్ సప్లై జరిగినప్పుడు జరుగుతుంది కదా. సో ఈ డయాబెటీస్ వల్ల ఏం జరుగుతుంది అంటే బేసికలీ ఈ రక్తనాళాల్లోని ఎండోథీలియం అంతా దెబ్బతిని ఈ ఎన్ఓ పని చేయకుండా అంటే ఆక్సిజన్ సరిగా అందకుండా అంగము గట్టిపడదు. సో దీనికి మనము షాక్ వేవ్ థెరపీ అన్నాం కదా. షాక్ వేవ్ థెరపీ ద్వారా దాన్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. ఓకే, ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏం సార్? అసలు ఏ విధంగా వర్క్ అవుతుంది? యా, సో ఇది యాక్చువల్లీ మనం షాక్ అంటేనే చాలా మంది క్వైరీస్ వస్తుంటాయి, సార్ అంగానికి షాక్ ఇవ్వటం ఏంటి, భయపడిపోతా ఉంటారు. సో ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి అంటే దీన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. సో ఈ షాక్ వేవ్ థెరపీలో ఏం జరుగుతుంది? సో అంగానికి మనం ఇది షాఫ్ట్ అంటాం, అంటే అంగం ఒక స్ట్రక్చర్లో ఇది షాఫ్ట్ అంటాము. ఈ షాఫ్ట్కి మనము ఈ ఒక ప్రోబ్ ద్వారా సౌండ్ వేవ్స్ని అప్లై చేస్తాం. ఓకే, అంటే ఒక మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా అంగానికి ఈ సౌండ్ వేవ్స్ అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో దీంతో ఏమవుతుంది అంటే అంగంలోని రక్తనాళాలు కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి. సో ఎప్పుడైతే అంగంలో నియోవాస్కులరైజేషన్ జరుగుతుందో కోరికలకు తగ్గట్టు బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. సో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయితే అంగస్తంభన అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, కొత్త రక్తనాళాలు అనేది ఏర్పడేది సాధ్యమే అంటారా సార్? మామూలుగా అంటే ఉన్న వాటిని ఇంప్రూవైజ్ చేస్తుందా? కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి? కొత్త రక్తనాళాలు, అందుకనే టిష్యూ రిపేర్ అంటాం. ఈ షాక్ వేవ్ లో టిష్యూ రిపేర్ జరుగుతుంది. అయితే పాసిబిలిటీ ఉంది కొత్త రక్తనాళాలు ఏర్పడడానికి. ఓకే ఓకే, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇవి అందరికీ సూటబుల్ ఇది? సో యా, బేసిక్గా డయాబెటీస్లో ఏంటంటే కోమార్బిడిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి హైపర్ టెన్షన్ కావచ్చు, వాడే మెడికేషన్స్ కావచ్చు, ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు, ఇట్లాంటివన్నీ. సో వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా మెడికేషన్ ఇచ్చి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈ షాక్ వేవ్ థెరపీని అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీతో ఏంటంటే నో సైడ్ ఎఫెక్ట్స్. సో అందుకనే షాక్ వేవ్ థెరపీని మనము ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఇచ్చి వాళ్ళ హ్యాపీ సెక్షువల్ లైఫ్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా ఈ థెరపీ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు రెగ్యులర్గా వాడే టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో డయాబెటీస్కి అవి కంటిన్యూ చేయొచ్చు? ఖచ్చితంగా ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి మనము వాళ్ళు ఈ మెట్ఫార్మిన్ కానీ అవి మాత్రం అవి కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కంటిన్యూ చేయాలి. ఓకే, ఇది ఎన్ని రోజులు తీసుకోవాలి వీళ్ళు ఈ థెరపీ అనేది? సో ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్ని, వాళ్ళ మెడికేషన్స్ ఏం వాడుతున్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఫిజికల్గా ఎగ్జామినేషన్, అతనికి అంగస్తంభన లోపాలు ఎలాగున్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, హిస్టరీ కానీ ఫిజికల్గా కానీ ఎగ్జామినేషన్ చేస్తాను. చేసిన తర్వాత వాళ్ళకి హార్మోనల్ టెస్ట్లు, మినిమం హార్మోనల్ టెస్ట్లు చేయాల్సి వస్తుంది. అంటే మగతత్వానికి సంబంధించిన హార్మోన్స్ ఎలాగున్నాయని. సో అవన్నీ చూసుకునేసి వాళ్ళకి 8 to 12 సెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి వీక్లీ సెషన్స్ ఉంటాయి ఆర్ వీక్లీ ట్వైస్ సెషన్స్ ఉంటాయి. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ దూరభారాలని పట్టి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక సెషన్తో ఇంప్రవైజ్ అయ్యే టెక్నిక్ కాదు. సో ఇట్ టేక్స్ లాంగ్ టైం. సో అందుకని వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి ఏ విధంగా కావాలో మనం మాట్లాడుకునేసి సెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మొత్తానికి ఏంటంటే మార్కెట్లో చాలా వరకు కూడా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం షాక్ వేవ్ అని. సో షాక్ అంటే అదేదో కరెంట్ షాక్ అయితే కాదు. సో ఇది ఒక వైబ్రేషన్ టెక్నిక్ లాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో సౌండ్ వేవ్ అని చెప్పేసి అనొచ్చు అంటున్నారు డాక్టర్ గారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి ఈ ట్రీట్మెంట్ విధానానికి సంబంధించి అంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.